అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పర్రి. అంతకంటే మొదలు హెడ్లైన్. అభ్యుదయవాదులకే తెలంగాణ పట్టం, కడమ రాష్ట్రాలల్లా పైసలున్నోలే సుట్టం. ఎమ్మెల్యే మీద తిరగబడ్డ సొంత పార్టీ కార్యకర్తలు, రైతు బంధు రుణమాఫీ ఏదని ప్రశ్నలు. 5 ఏండ్లకొచ్చింది ప్రణయ్ హత్య కేసు తీర్పు, ఇప్పటికైనా వస్తుందో కులగజ్జిగాలల్ల మార్పు. ఒకప్పుడు కడుపు నిండని కాలాన వృత్తి పనే 4 తిండి గింజలు సంపాదించి పూట గడుపుకునే తట్టు చేసేది. కానీ రాను రాను వృత్తులన్నీ ఆగమైనాయి. అందరు అన్ని కులాల పనులు చేసి బతుకుతున్నారు. అయినా కూడా మనిషి మెదట్ల నుంచి కులం కుళ్ళు పోతలేదు. మేమే గొప్ప, కడుమోళ్ళు తక్కువ అనే బల్పు పోతలేదు మనుషులకు. అందుకే ఆ అహంకారపు హత్యలు రోజు రోజుకి ఎక్కువైతున్నాయి. కులం కులం అని నెత్తేంటికలు వీక్కొని కుల్ల ఆలోచన చేసేటోళ్ళ చెంపలు చెల్లు అనిపించే తీర్పు ఒకటి వచ్చింది. చూద్దాం పారి. ఇగో ఇప్పుడు గిసోంటి కోర్టు తీర్పులు విన్నప్పుడు దేశ న్యాయ వ్యవస్థకు చేతులెత్తి నమస్కారం పెట్టాలి అనిపిస్తుంది. 2018ల కులం బల్పుతోని అమృత ప్రణయ్ అనే 2 పిల్లలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నందుకు ప్రణయ్ అనే పిల్లగాన్ని చంపిండ్రు కదా. ఆగో ఆ కేసును విచారణ చేసి నల్గొండ కోర్టు తీర్పు చెప్పింది. ఏవనుకున్న మారుతిరావు 2020లోనే తనకు తాను జీవి తీసుకున్నాడు కాబట్టి కడమ 7గురికి శిక్షలేసింది కోర్టు. ఏటూగున్న సుభాష్ కుమార్ శర్మకు ఉరి శిక్షేసి ఆ తర్వాత వరుసగున్న అస్గర్ అలీ, భారీ, కరీము, అమృత బాబాయ్, శ్రవణ్ కుమారు, శివ, నిజాం అనేటోళ్లకు బతుకున్నంత కాలం జైల్లో పెట్టాలని తీర్పు చెప్పిందట. మారుతిరావు దగ్గర పైసలు తీసుకొని హత్య చేసినందుకు సుపారీ తీసుకున్న కొందరికి మన కులం పరువు నిలబడాలంటే ఖచ్చితంగా కూని చేయాలనే అని మారుతిరావును రెచ్చగొట్టినందుకు ఇంకొందరు చిప్పకూరు తినాలి అన్నట్టు తీర్పు చెప్పిందట. ఇదే ఆఖరి తీర్పేం కాకుండా హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు పోయినా అదే తీర్పు ఇచ్చేటట్టున్నాయట సాక్ష్యాలు. చూడుండ్రి ఎంత పని చేసిందో కులం. మా కులమే గొప్ప, మేమే తోపులం అని కళ్ళు నెత్తికెక్కిన పనులు చేస్తే ఇప్పుడు జైల్లో ఊసలు లెక్క పెట్టుకునే కథ అవుతుంది. 5 ఏండ్లకు ఎక్కువ విచారణ చేసి నిజ నిజాలు తెలుసుకొని ఈ తీర్పు ఇచ్చినందుకు ప్రణయ్ తల్లిదండ్రులు సంబరపడుతున్నారట. ఇలాంటి కుల బల్పు హత్యలు ఇంకేడ జరగకుండా ఇసోంటి తీర్పులు చూస్తాయని అన్నారు. ఎవడు పుట్టించిండో ఏమో దునియా మీద ఏ దేశంలో లేని కులాన్ని మన దేశంలో పుట్టించి ఆగం చేస్తున్నాడు. ఇప్పుడు ఏం తక్కువ 10-11 కుటుంబాలు ఆగమైనట్టే. పెళ్లి చేసుకోవాలంటే పిల్లగాడు ఇష్టపడితే చాలు, దాన్ని అడిమిట్లకు కులం ఎందుకు, ఆ కుల బల్పెందుకు? ఇప్పుడు ఇచ్చిన తీర్పు తీరుగా 5 ఏండ్లు కాదు 6 నెలలనే తీర్పు వచ్చేటట్టు న్యాయ వ్యవస్థలుంటే ఈ కులాన్ని నెత్తికెత్తుకునే హౌలగాళ్ళ హత్యలు తక్కువ అవుతాయి కావచ్చు అని అంటున్నారు నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పు ముచ్చట తెలిసిన పబ్లిక్. మాకు ఈ హామీలు రాలేవు, ఆ హామీలు రాలేవు అని పబ్లిక్ ధర్నా చేస్తుంటే ఇన్ని దినాలు చూసినాం కానీ ఇప్పుడు లెక్క తారుమారైంది. గీడ అధికారులు ధర్నాకు దిగిండ్రు. మళ్ళీ ఎందుకు, ఏం కథ అనేది పురాగర్చుకుందాం పని. ఆగరో ఒక్క మనిషిని గింత మంది చుట్టుముట్టేగా పడుతుర్రు, అంతగానం తప్పు ఏం చేసిండో అంటారా? తప్పు లేదేం లేదు, ఇంటి పన్ను కట్టలేదట కాక, అంతే. ఇక మున్సిపల్ అధికారులంతా ఇంటికి వచ్చిర్రు. 100% పన్నుల వసూళ్లే లక్ష్యంగా పెట్టుకొని బయలుదేరిరట అధికారులు. జనగామల ఇక పొద్దుగాలనే ఈ అన్నోళ్ళ ఇంటికాడికి వచ్చి కయ్యలొల్లికి దిగిండ్రు. ఇప్పుడు పన్ను కట్టకపోతే నీ ఇంటి ముంగట్కెళ్ళి గదిలేదే లేదని ధర్నా గుసురు ఆకిట్లనే. ఆళ్ళొచ్చి ఎంత సంలాయించినా ఆడికెళ్ళి లేవ్వనే లేదు. మరీ ఇంత మొండితనం పనికిరాదు సార్లు. ఓ 2 రోజులలో కట్టాలని బెదిరించి పోయినా ఓ లెక్క పద్ధతి ఉంటుంది కానీ ఉన్నట్టుండి పైసలు తెమ్మంటే యాడికెళ్ళి తెస్తాడు? ఒకవేళ తన పైసలుంటే మిమ్మల్ని ఇంటి దాకా రప్పించేటోళ్ళ. జర అందరి పరిస్థితి అర్థం చేసుకోర్రని ఆడకట్టోళ్ళంతా మొత్తుకుర్రు. ఇంకొందరైతే మీరు పన్ను కట్టాలని ఇంత మొండి గుసురు కదా, మరి మేము కూడా సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఇంతే మొండి కూసుంటే మీ సర్కార్ గతి ఏమవుతుందో ఆలోచన చేసుకోర్రి. మీరు పైసలు కావాలని ఎంత పట్టు మీద ఉన్నారో మీరు చేయాల్సిన సేవలు కూడా అంతే పట్టు మీద ఉండాలి. అప్పుడు రర్రి అడగకుండా మేమే వచ్చి కడతాం అని గుర్రు అంటుర్రు ఈ అధికారుల తీర్లు చూసినోళ్ళు. ఏదన్నా దూరం తవ్వ పోతప్పుడు బస్సులో పోతేనే 1-2కి చాలా ఇబ్బంది అవుతుంది. అసోంటిది గాలిలో విమానంలా మరుగుదొడ్ల సమస్య వస్తే ఇంకెట్లుంటది పరిస్థితి?
హాగు గీడ కూడా గసంటి తిప్పలే వచ్చిందట. మళ్ళా పైలట్ అన్న ఏం ఉపాయం చేసిండో అరుచుకుందాం పాండ్రి. ఇగో ఈ విమానంలో పోతున్నోళ్లకు ఎంత పెద్ద పరిశాన్ వచ్చి పడ్డదో కదా పాపం. ఎయిర్పోర్ట్లకు వెళ్ళి గాల్లకి ఎగిరిందో లేదో విమానంలో మరుగుదొడ్లు పని చేస్తలేవని చెప్పిరట. మరిగా అది బస్సో కారో కాకపాయే, రోడ్డు మీద అసంత కాపుదామన్నా ఒక్కపారి గాల్లకి ఎగిరిందంటే అయిపాయే. ల్యాండ్ అయ్యేదాకా ఓపిక పట్టాల్సిందే. చిన్న పిల్లలు, ఆడోళ్ళు, ముసలోళ్ళు ఉంటారు, కొందరు పేషెంట్లు కూడా ఉంటారు. ఇట్లా కాదని అందరు ఎగబడేసరికి చేసేదేం లేక విమానంను వెనకకు మళ్ళీ ఇచ్చిరట. అమెరికా నుంచి ఇండియాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో అయింది కథ అంతా. ఈ ముచ్చట తెలుసుడే ఆలస్యం. అరే అంత పెద్ద విమానం అన్నాక ఇవన్నీ చూసుకోవాలి కదా. ఏడబడతాడ ఆపుతందుకు అదేమన్నా రోడ్డు మీద తిరుగుతుందా? గాల్లో ఎవ్వల కనిపించినంత దూరం పోతుందా? గా మాత్రం పట్టింపు లేకపోతే ఎట్లా? ఇంకా నయం సగం దూరం పోయినాక నడమిట్లు ఇట్లా అయిందని చెప్పలేదు. మీ అజాగ్రత్త పాడుగాను. ఫ్లైట్ టికెట్ ఎంత రేట్లు పెడతారో మీరు చేసే పనులు కూడా గట్లనే ఉండాలి. మీ తెలుగులు తెల్లారా? ఎక్కడ మనుషులు రా అయ్యా, జర్ర అయితే అందరు కింద మీద అయ్యేటోళ్ళు కదా అని పొట్టు పొట్టు తిడుతుర్రట నెటి జనాలంతా. ఈ నడుమ ఏడ సభలు పెట్టినా జనాలు చక్కగా ఉంటలేరు కదా. పోని పైసలు ఇచ్చి దోలుకొచ్చినా కూడా వాళ్ళ టైం అయిపోగానే ఎక్కడోళ్ళు అక్కడ ఉరుకుతూనే ఉంటారు. కానీ గీడ అట్లా పోతురని గీలు చూడు ఎసొంటి ఉపాయం చేసిర్రో. హవ్వా ఇన్నరా అక్కేమన్నదో? యూజ్లెస్ ఫెలోస్ అంట. మళ్ళీ ఎంత కోపం వస్తే గంత మాట అంటారు చెప్పుర్రి. ఇంకొక ఆమెనైతే తలుపులు తీయకపోతే ఇరగొట్టేటట్టే ఉంది. అసలు మమ్మల్ని ఎందుకు లోపటేసి తాళం వేసిర్రు? జర్రంతనైనా దమాకులు పని చేస్తున్నాయా? మీరేం పోలీసులయ్యా? ఇంటికాడ పిల్లలున్నారు, అందరు మొగుళ్ళు ఒక్క తీరు ఉండరు. అరే అర్థం చేసుకోవాలి కదా. ఎందుకు దియ్యారు గేట్లు? రమ్మన్నారు వచ్చినాం, చీకటి అవుతుంది, ఇళ్ళకి పోవాలా వద్దా? ఇదేం లెక్క పద్ధతి? మీకేమన్నా బాకీ ఉన్నామా ఎట్లా? ఇప్పుడు గేట్లు తీస్తారా లేకుంటే ఇరగొట్టి పోవాలనా అని పొట్టు పొట్టార్చుకుర్రు ఈ అక్కలంతా ఆడున్న పోలీసు వాళ్ళను. మరి లేకుంటే ఎందులా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లా సభ ఉందని వీళ్ళందరూ వచ్చిరట. మళ్ళీ ఆడోళ్ళాయే చీకటి అవుతుందని ఇళ్ళకి వెళ్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి వచ్చేదాకా ఇడికెళ్ళి వంపేదే లేదని గిట్ల తాళాలేసి ఆపేసిర్రు. ఇట్లా చేసి తూకుంటారా ఎప్పురోవలన్నా? ఇదేం కార్యక్రమం రా అయ్యా? ఈడికే ఆలస్యమైందని పరిశాన్ అవుతుంటే సీఎం మాట్లాడేదాకా దోలం అది ఇది అంటారు. చల్ ఇప్పుడు దోలిస్తారా లేదా? మా ఇండ్లకి అయ్యాలైతే రేవంత్ రెడ్డి వచ్చి దమ్లా ఇస్తాడా? తియ్యూరి గేట్లు అని కుత్కెళ్ళి కూలవడంగా మొత్తుకురు పాపం. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టుడుతోని చూసినోళ్ళంతా కూడా ఆడోళ్ళని బాధ పెడితే ఏమొస్తుంది? ఇదేం పద్ధతి? నువ్వేం సీఎంవు? మీ సభలల్లో మన్నుగొట్ట గిట్ల గోస ఉచ్చుకుంటురు గంతమందిని అని వచ్చి రాని బూతులతో నడుచుకుంటురు సర్కార్ను. ఏందో ఏమో ఈ పద్ధతి. అనవసరంగా ఆల పతారా ఆలే గంగల కలుపుకుంటురు కదా ఈ సర్కార్ వాళ్ళు. రైతు రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు, 6 గ్యారెంటీలు అమలు కాలేదు. ఇప్పటికే 14 నెలలు గడిచినాయి. హామీలను ఇంకెప్పుడు తెస్తుంది కాంగ్రెస్ సర్కారు? ఇగో ఇట్లా ప్రతిపక్ష లీడర్లు అంటే వాళ్ళేదో రాజకీయం చేస్తున్నారు. సర్కార్ మంచి చేస్తున్నా కావాలనే బట్ట కాల్చి మీదేస్తున్నారు అంటారు. కొందరు జనాలు ఎవరన్నా అడిగితే వాళ్ళ వెనుక ప్రతిపక్షాలు ఉన్నాయి అంటారు. ఏదో ఒక తీరుగా ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయనే అనుకుందాం. మరి దీన్ని ఏమంటారో కాంగ్రెస్ లీడర్లే చెప్పాలి. ఇన్నరా రైతు రుణమాఫీ ఏది? రైతు బంధు ఏది? ఎవ్వి ఎక్కడ పోయినాయి? నాకు రైతు రుణమాఫీ రాలే, రైతు బంధు రాలే అని కాంగ్రెస్ పార్టీ మీటింగ్కు పోయినా కాంగ్రెస్ పార్టీ రైతన్నే అడుగుతున్నాడు. దీనికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నీళ్లు మింగే కథ అయింది. అరే గింత మందులు అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి అన్నట్టు దానిలాడుతున్నాడు. మరి ఎందుకు పోయిండో ఏం మీటింగ్ పెట్టిండో తెలియదు కానీ ఎమ్మెల్యే సాబ్ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి అనే ఊర్లే పబ్లిక్ ను జమగూర్చి ఏం చెప్తా అనుకున్నాడో ఏమో. కాంగ్రెస్ పార్టీ మెడలేసుకున్నోళ్ళు కూడా ఎమ్మెల్యే సాబ్ను నిలదీసిండ్రు. ప్రశ్నల మీద ప్రశ్నలేసి ఉక్కిరి బిక్కిరి చేసినంత పని చేసిండ్రట. అటు ప్రతిపక్ష పోళ్ళు కాదు, ఇటు మీడియా వాళ్ళు కాదు, సొంత పాటోళ్ళే నా గండన గిట్ల మోపైండ్రేంద్రా అయ్యా, ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగురేంద్రా నాయన అన్నట్టు సప్పుడు చేయకుండా చూసిండట ఎమ్మెల్యే సత్యం. ఊర్లో ఉన్న సమస్యలన్నీ కట్టగట్టుకొని వచ్చి ఒకలు కాకుంటే ఇంకొకలు వరుస పెట్టి చెప్తానే ఉన్నారట. ఇట్లుంటే ఎవరికైనా ఓపిక తగ్గుతుంది. అందుకే ఎమ్మెల్యే సభ అక్కడి నుంచి కాసింత ముందుగానే పోయిండట. చూడుండ్రి ఎట్లున్నదో కాంగ్రెస్ పార్టీల పరిస్థితి. సొంత పార్టీ కార్యకర్తలే కస్సుబుస్సు అంటుర్రు. పోను పోను ఇంకెట్లుంటదో కాంగ్రెస్ పార్టీ పాలన అని అనుకుంటున్నారట ఇది చూసిన జనాలు. తెలంగాణ గడ్డలా ఏమున్నదో ఏమో గాని
ఇక్కడ ప్రశ్నలు మొలకెత్తుతాయి, గడ్డి పరకలు గడ్డపారలైతాయి. అయ్యా నీ బాంచన్ కాలు మొక్కుతా అన్న గొంతు గర్జిస్తది. ఇక్కడ చైతన్యం ఊట సెలిమై ఉరకలేస్తది. అరే ఏంది తెలవకుంటేనే తెలంగాణ గురించి కవితలు చెప్తున్నా? మరి అంతే కదా, తెలంగాణ అంటేనే చైతన్యం, తెలంగాణ అంటేనే ప్రశ్నించే గొంతులకు పట్టం కట్టడం. వ్యాపారాలు చేసుకునేటోళ్లకు, పార్టీలకు ఫండ్ రాసేటోళ్లకు రాజ్యసభ సీట్లు, ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చుడు కాదు, తెలంగాణ జనం కోసం కొట్లాడినోళ్ళకే పట్టం కడుతుంది. తెలంగాణలో ప్రశ్నించేటోళ్లకే పదవులు ఇస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరపున అద్దంకి దయాకరు, విజయశాంతి, శంకర్ నాయక్లను ఎమ్మెల్సీగా నామినేషన్ వేపిస్తే బీఆర్ఎస్ పార్టీ తరపున దాసోజు శ్రావణ్ నామినేషన్ వేసిండు. ఎమ్మెల్సీ అయ్యేన్ని ఎమ్మెల్యే సీట్లు సిపిఐ పార్టీకి లేకున్నా కాంగ్రెస్ పార్టీ కామ్రేడ్ అన్నలకు ఓ ఎమ్మెల్సీ పదవికి పోటీ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. అంటే చూడుండ్రి తెలంగాణ ఎంత ప్రజాస్వామికంగా ఆలోచన చేస్తున్నదో. పార్టీలు, పంతాలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు పక్కకు పెట్టి మాట్లాడేటోళ్లను, మానవత్వం ఉన్నోళ్లను ఎమ్మెల్సీ చేయబోతున్నది. అద్దంకి దయాకర్ చదువుకున్నోడు, ఎప్పటికీ బడుగు బలహీన వర్గాల గొంతుకై కొట్లాడేటోడు. విజయశాంతి తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో పటపట పండ్లు కొరికి మాట్లాడింది. ఇటుపక్క శ్రావణ్ కుమార్ ఎక్కడ వెనకకోని తత్వం, మాటలల్లా దిట్ట, ఎదుటోళ్లను ఇరుకున్న పెట్టి చెమటలు పట్టించేంత సమర్థుడు. ఇగో ఇసోంటి నాయకులను తెలంగాణ నెత్తిన పెట్టుకుంటది. కులాల లొల్లులు, వ్యాపారాల షిక్కులో సద్దులు మోసేటోళ్లకు తెలంగాణ పట్టం గట్టది. నిజంగా కొట్లాడేటోళ్ళని చట్ట సభలకు పంపుతుంది. కడమ రాష్ట్రాల తీరు కాదు మా తెలంగాణ అన్నట్టు సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు తెలంగాణ అంటే అభిమానం ఉన్నోళ్ళు. తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయని రైతులు దండలాడుతుంటే ప్రతిపక్షాలు జిల్లా జిల్లా తిరిగి మీటింగులు పెట్టి నీళ్ళు ఇయ్యాలి అంటున్నారు. అట్లనే హరీష్ రావు సారు పాత వరంగల్ జిల్లాకు పోయిండు. మరి అక్కడ ఏం మాట్లాడిండు ఒకసారి అడుచుకుందాం పాండి. అందరికి పెట్టుకోవాలనా? రోజు రోజు కొత్త కొత్త వస్తున్నాయి. అవును సార్, టెక్నాలజీ పెరిగిపోతున్నది కదా, చిత్ర విచిత్రం అవుతున్నది దునియా. అదే కాదు సార్, షీపురు పుల్లంత మైకులు కూడా ఉన్నాయి. మిత్రులకు పేరు పేరున నమస్కారం. డిస్టర్బ్ అవుతుందిరా బిడ్డ ఎందుకో. చిన్న కథలుండే సార్ ఈ కొత్త టెక్నాలజీతోని ఏదో తక్లీఫ్ ఉన్నట్టున్నది. అది సిగ్నల్ అందక అడ్డమై పోతుంది అన్నట్టు. అవును సార్, పేరుకు వైర్లెస్ మైకులు కానిగో గిట్ల సిగ్నల్స్ కట్ అవుతుంది. సరి చేసినట్టున్నది. ఇక చెప్పుండ్రి సార్. ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే, ఎండలు మరి పోయిన సంవత్సరం కొట్టలేదా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎండలు కొట్టలేదా? అప్పుడు ఎందుకు ఎండలేదు పంటలు, ఇప్పుడే ఎందుకు ఎండుతున్నాయి? అది కూడా మీరే చెప్పుండ్రి సార్. అంటే రేవంత్ రెడ్డి గారు పాలన చేతగాక ప్రకృతిపై నిందలు వేస్తున్నాడు, ప్రతిపక్షాల మీద నిందలు వేసి తప్పించుకోవాలనుకుంటున్నాడు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. ఇది ఏంది సార్ ఒక్కసారి అంత మాట అన్నారు? రేవంత్ రెడ్డి కరువును ఎట్లా తెస్తాడు సార్? దేవాదులలో ఓఎండ్ఎం కాంట్రాక్టర్కు 7 కోట్ల రూపాయల బిల్లు ఇవ్వకపోవడం వల్ల 33 రోజులు పంపులు మోటార్లు ఆన్ చేయలేదు. 33 రోజులు ఒకవేళ పంపులు మోటార్లు ఆన్ చేసి మన రిజర్వాయర్లన్నీ నింపి పెట్టుకుంటే ఇవాళ ఈ కరువు వస్తుండేనా? అవును సారు, పుష్కలంగా నీళ్లు కాలువలల్లా పారుతుండే, నెర్రవట్టిన నేల నాసు పట్టి పచ్చ ఉంటుండే అంటారు, అంతేనా? ఏమన్నా మేము అడ్డంగిడ నిలబడ్డామా? నీళ్ళు ఇయ్యకు వద్దు రేవంత్ రెడ్డి అని మోటార్లకు అడ్డం హరీష్ రావు గారు బీఆర్ఎస్ నాయకులు నిలబడ్డారా? నీళ్ళు ఇస్తా అంటే ఎవరన్నా వద్దంటారా సార్? మీరు మోటార్ లాంచ్ చేయండి అని అన్నారు కావచ్చు. అయినా సీఎం రేవంత్ రెడ్డి మా పాలన బాగానే ఉన్నది అన్నట్టు అన్నాడు కదా సార్. మొన్న ఎక్కడో రేవంత్ రెడ్డి నాదంతా 2020 మ్యాచ్ అన్నాడు. అవును, నీది 2020 మ్యాచే. నీదేముంది? నీ 2020లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లులు ఇవ్వాలంటే 20% కమిషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే 20% కమిషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లకో గేటెడ్ కమ్యూనిటీలకో పర్మిషన్ కావాలంటే 20% కమిషన్. ఇదంతా 2020 రేవంత్ రెడ్డి ఎవరు కాదంటారు? హాగో గాట్లున్నదట కమిషన్ల కహాని. ఈ ముచ్చట్లు చెప్పుకుంటేనే కేసీఆర్ కాలం నాటి ముచ్చట కూడా చెప్పిండు. ప్రకృతి ఈసారి కనికరించింది. పోయినసారి కంటే ఈసారి కాలం మంచిగా అయింది. వర్షాలు బాగుపడ్డాయి. కృష్ణా నదిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి. గోదావరిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి. కేసీఆర్ ఉండగానేమో చుక్క చుక్కను ఒడిచిపెట్టిండు, రేవంత్ రెడ్డి ఏమో నీళ్లను వదిలిపెట్టిండు. కేసీఆర్ గారు గోదావరిలో నది ప్రారంభమైందనగానే మోటార్లు ఒక్క సెకండ్ కూడా లేటు కాకుండా మోటార్లు ఒత్తుపిస్తుండే, ప్రతి చుక్కను తెచ్చి రిజర్వాయర్లు నింపుతుండే, చెరువులు నింపుతుండే, వాగులల్లో నీళ్లు వదులుతుండే.
ప్రతి చుక్కను ఒడిసి పట్టింది కేసీఆర్ అయితే ఇడిచిపెట్టింది రేవంత్ రెడ్డి. ఓ ఇట్లా కాంగ్రెస్ సర్కారు చేసిన పనులకు రైతులు ఏడవాల్సి వస్తున్నది అన్నట్టు చెప్పిండు. మరి ఇప్పుడు రైతులను ఎట్లా గడ్డకు వాడేస్తాడనేది ఆ 2020 పాలన చేస్తున్న రేవంత్ రెడ్డికే తెలవాలి అన్నట్టు మాట్లాడుకుంటున్నారట తెలంగాణ పబ్లిక్. సుశరణలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళీ అడుగుదాం. అప్పటిదాకా చూస్తాను మైక్ టీ ముచ్చట్లు.